అందరికీ జై శ్రీరామ్. కొంతమంది అంటారు, అత్తని తల్లిలాగా ఎందుకు చూడరు? మీ అమ్మలాగా చూడొచ్చు గదా! మీ అమ్మనొకలాగా, అత్తనొకలాగా ఎందుకు చూస్తారని. అర్థమయ్యేటోళ్ళకు అర్థమైతది. అర్థం కానోళ్ళు ఇలాగనే బేకరు మాటలు మాట్లాడతారు. ఎందుకంటే, అత్తకి, తల్లికి చాలా అంటే చాలా తేడా ఉంది. చాలా డిఫరెంట్ గూడా ఉంటది. ఇలాంటి అత్త, ఇలాంటి బేకార్ దాన్ని తల్లితో పోలిస్తే గూడా ఛీ! అనిపిస్తది. ఇలాంటి వాళ్ళు నా తల్లితో పోల్చేది. చక్కగా చూస్తే ఏ కోడలైనా మంచిగా చూస్తది. అయితే ఏం జరిగిందో చెప్తాను ఇనండి. ఇలాంటి అత్త, ఇలాంటి బేకార్‌దైతే ఏ ఒక్క కోడలికి రాకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇది గూడా ఒక తల్లే. ఆ తల్లి స్థానంలో ఉండి ఆలోచించింది కానీ, అత్త స్థానంలో ఉండి ఆలోచించలేకపోయింది బేకార్‌ది. అందుకని ఒక ఆడదాని జీవితమే నాశనం జేయడానికి సిద్ధపడ్డది. ఒక అమ్మాయి లైఫ్ నాశనం చేసిందనమాట. ఏం జరిగిందో వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. దీనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించింది. అల్లునితోటి చక్కగా సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఉంది. దానికి గూడా ఇద్దరు పిల్లలు పుట్టిర్రు. హ్యాపీగా ఉంది బిడ్డ. ఇద్దరు కొడుకులున్నారు. ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు జేయాలె. పెద్దోనితోటి మ్యాటర్ లేదు. చిన్నోనికే పెళ్లి గాలే. ఫస్ట్ పెద్దోనికి చేయాలి గాబట్టి వీళ్ళకి తెలుసనమాట. మ్యాటర్ లేదని తెలిసి గూడా తెలిస్తే బయట తెలిస్తే నా కొడుకు పరువు పోతుంది, మా పరువు పోతుందని జెప్పేసి ఆలోచించి కట్నం తీసుకొని మరి ఇంట్లో సంబంధం చూసి కట్నం తీసుకొని మరి పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక కొన్ని రోజులకు అమ్మాయికి అర్థమైపోయింది. ఇతనితో మ్యాటర్ లేదు అనేసి. అర్థమైనాక గూడా అమ్మాయి ఏం చేయాలో అమ్మాయికి అర్థం గాలే. వాళ్ళ అత్తతో చెప్పింది. వాళ్ళ అత్తతో చెప్తే ఆళ్ళ అత్త సిగ్గు, శరం లేకుండా, అవును ఆ విషయం మాకు ముందే తెలుసు. కానీ బయట తెలిస్తే మా పరువు పోతుందనేసే నిన్నిచ్చి కట్టబెట్టాము. ఎవరికైనా చెప్పినా మీ ఫ్యామిలీకి కానీ బయట ఎవరికైనా చెప్పినా నిన్ను చంపేస్తాము అనేసి బెదిరిచ్చిర్రు. ఎవ్వరికీ డౌట్ రావద్దంటే ఈ బేకార్ లంజది. లంజనే అంట నేను. ఎవ్వరేమనుకున్నా నాకేమనిపియదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయను. అసలు ఎంకేసుకురాను. నా చిన్న కొడుకుతో పడుకొని పిల్లలను కను. నా పెద్ద కొడుకు పేరు చెప్పు అని చెప్పేసిందనమాట. వానికి బయట పెట్టకుండా వీనితో పడుకొని సంసారం చేసి పిల్లలను కని నా పెద్ద కొడుకుతో సంసారం చేసిన అనుకుంటారు. వానికే పుట్టిననుకుంటారు. నువ్వెవ్వరితో చెప్పకుండా గప్పు చుప్పుగా ఈ పని చెయ్యి. లేదంటే నేను చంపేస్తా అనేసి బెదిరిస్తుంది. వానికన్నా సిగ్గుండాలా భర్తగా? అరేయ్! నేను చేసుకున్న తప్పు. ఇట్లా చేయడం గూడా తప్పు. సరే అయింది, అయిపోయిందనేసి దానికి ఒక లైఫ్ ఇవ్వాలి కాబట్టి ఒప్పుకొని పరువన్న పోనేసి ఆ అమ్మాయికి ఏదోటి చేయాలి, వదిలేయాలి, విడాకులివ్వాలి, ఏదోటి చేయాలి. సిగ్గు, శరం లేకుండా వీడు వాళ్ళ తల్లితో తల ఊపి గంగరెద్దులాగా సరే అన్నాడు. వానికి మరిదికి అంటే వాళ్ళ చిన్న కొడుకు గూడా సిగ్గులేదు. వాడు గూడా చక్కగా వచ్చి ఏమంటారు, పుక్కడికొస్తే ఫ్రీగొస్తే ఫినైల్ అయినా తాగుతారంటారు చూసినావా? అట్లా ఏముంది నాకు మా అమ్మనే సలహా ఇచ్చిందనేసి వాడు గూడా తల ఊపేసిండు. సిగ్గు, శరం లేకుండా. ఆ అమ్మాయి ఏమాత్రం ఒప్పుకోలేదు. చాలా ఏడ్చింది. చాలా బాధపడ్డది. అరేయ్! నా జీవితం ఏంది ఇలా అయిపోయింది. ఇలా చేయడం తప్పు కదా! ఏం చేయాలనేసి ఆ అమ్మాయి చాలా అంటే చాలా బాధపడి ఏడిస్తే, ఆ అమ్మాయికి మత్తు మందులు అంటే పాలల్లో ఏదో మత్తు మందేమో కలిపో ఏదో ఇచ్చి, ఆ అమ్మాయి స్పృహ లేని టైంలో ఈ బేకార్ నా కొడుకు, వెధవ కొడుకు, చెత్త నా కొడుకు పోయి ఆ అమ్మాయితో పడుకొని వచ్చిండు. ఇదేమన్నా బుద్ధుందా? దీని అత్త అంటారా? ఇలాంటి బేకార్ దానిలని తల్లితో పోలుస్తారా? ఛీ! ఇది సిగ్గు శరం దానికొక ఆడబిడ్డుంది. దానికొక పిల్లుంది. అది గూడా అట్లాగే దాని ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఒక ఆడదాని ప్లేస్‌లో ఉన్నప్పుడు నీ కూతురుకి అలాగే చేస్తే ఊరుకుంటావా నువ్వు? సరే నీ కూతురు విషయం పక్కన పెడదాము. నీ కూతురికి అన్నం తెలవదు, పుణ్యం తెలవదు పాపం. ఓ ఇంటికిస్తే ఎళ్లి సంసారం చేసుకుంటుంది చక్కగా. ఆమె గురించి పక్కన పెడదాం. నీకేమైందే? నువ్వు ఆడదానివే గదా! గాడిదవా? నీకే ఇది నీ లైఫ్‌లోనే ఇలా జరిగితే ఊరుకుంటావా? అన్నీ మూసుకొని కూర్చుంటావా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి సిగ్గు, శరం లేదా? బుద్ధి లేని ఎదవలు, బుద్ధి లేని, సిగ్గు లేని మనుషులన్నమాట. పాపం ఆమెను బలవంతంగా చేస్తే అట్లా కంటిన్యూగా ఒక 1 మంత్ ఆమెతో అలా సంసారం చేస్తే ఆమె ప్రెగ్నెంట్ అయింది.
ప్రెగ్నెన్సీ అయ్యి ఇంకేం చేయలేదు ఆమె. ఇంకా వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చెప్పిన దానికి భయపడి వాళ్ళు చెప్పినట్టల్లా తల ఊపేసి ఆమె 2 పిల్లలకు జన్మనిచ్చింది. చక్కగా ఒక పాప, ఒక బాబు పుట్టిర్రు. 2 పిల్లలకు. వాళ్ళ మొవ్వనికి పుట్టిర్రా 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచినోనికి పుట్టలేదు. వాని దగ్గర మ్యాటర్ లేదు. వాడిని వదిలేస్తే చంపేస్తా అంటున్నారు. ఆమె భయపడి ఏం చేయలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఏం చేయలేక కొడుకు అంటే ఇప్పుడు మరిది తల్లి స్థానంలో ఈముంది, కొడుకు స్థానంలో ఆ బేకార్ కొడుకున్నాడు. ఇవి మర్చిపోయి తల్లితో పోయి ఇప్పుడు ఈమెతో పడుకున్న ఒకటే, ఆళ్ళ తల్లితో పడుకున్న ఒకటే. దానికి సిగ్గు లేకుండా పోయి పడుకోమని చెప్పింది. నీ వదిననే కదా అనేసి. పాపం ఆమె ఏం చేయలేక ఇంకా అయిపోయిన దానికి ఏం చేయలేము కాబట్టి అనేసి 2 పిల్లలకు జన్మనిచ్చింది. కానీ తండ్రి ఎవరు? ఎవడైతే 3 ముళ్ళేసిండో వాడే తండ్రి. వాని పేరే చెప్పుకుంటున్నారు. సరే ఇంతటితోటి వదిలేసిర్రు. ఇక అయ్యిందో అయిపోయిందో అట్లాగే నడుస్తుందో మరి ఏం చేస్తారో మరి. వాని పక్కన ఇప్పుడు వాడు ఎట్లాగో సంసారం చేయడు. అదేదో ఈ చిన్నోని దగ్గరనే సంసారం చేస్తుంది కదా. ఇప్పుడు ఇద్దరైతే వానికి పుట్టిర్రు. ఇప్పుడు వీనికే కదా పుట్టినప్పుడు. ఇక వదిలేయాలి కదా. ఇంకా చిన్నోనికి పెళ్ళి ఎందుకు? పెళ్ళి సిగ్గు సరే లేకుండా ఈ బద్మాషిది ఇంకెవ్వరికి చెప్పకు, చెయ్యకు. నువ్వు ఎవరికైనా చెప్పినా బాగుండదు కాబట్టి ఇక నీ పిల్లలు తీసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పేసి వానికి చిన్నోనికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డది. ఈ అమ్మాయి కూడా చెప్పింది. ఈ బేకారుడు పిల్లలు పుట్టాక ఆగలేదు. ఇంకా కంటిన్యూగా అమ్మాయితోటికెళ్ళి ఇంకా సేమ్ భర్త ఎలా సంసారం చేస్తాడో ఒక ఇంట్లో ఉండి సేమ్ ఇంకా అలాగే ఈ చాతగానోడు ఏం చేయడు. జస్ట్ హాల్లో పడుకుంటాడు అంతే. ఇలాంటి వాళ్ళకి పెళ్ళి ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. అయితే ఇక సేమ్ ఇంకా అట్లే సంసారం చేస్తూ ఉండు. ఈమె కాదు అనలేదు, రాకపోతే ఈమెను భయపట్టిస్తున్నారు, కొడుతున్నారు. కాబట్టి ఇంకా ఆమె చెప్పిందనమాట, ఇంకా పెళ్ళి చేస్తే దొరికిపోతామేమో, వద్దు అత్తయ్య పెళ్ళి చేయొద్దు, నా జీవితం నాశనం చేయకండి, ఇప్పుడు మీరు చెప్పినట్టే వింటున్నానంటే. ఏ నువ్వు అట్లా అంటే ఎట్లా? వానికి పెళ్ళి కావాలి కదా, వాడు కూడా అదేంది కష్ట సుఖాలు తెలుసుకోవాలి కదా, వానికంటే పిల్లలు ఉండాలి కదంట. పుట్టిన పిల్లలు ఎవరికే? వానికి కదా పుట్టింది. నీ పెద్ద కొడుకు పుట్టిండా? నీ పెద్ద కొడుకు పాపం చాలా కష్టపడి 2 పిల్లలకు తండ్రి అయిండా? వాని పిల్లలే కదా వాళ్ళు. సిగ్గులేనిదవ్వ. సిగ్గులేని పనికి మాలింది. ఆ పిల్లలకి తండ్రి సారీ నా కొడుకు కూడా పెళ్ళి కావాలి, పెళ్ళం ఉండాలి, పిల్లలు కావాలి కదా, నీకెట్లా సంసారం అయిందో వానికి అట్లా సంసారం కావాలి కదా అని చెప్పి ఆ అమ్మాయిని భయపట్టించి పెళ్ళి చేసిర్రు వీనికి, చిన్నోనికి. వాడు సిగ్గు సరైన లేకుండా వాడు మంచిగా వాడు ఆట ఆడుతుండు, ఎంజాయ్ చేస్తుండు. వాళ్ళ అమ్మనే ఆట ఆడిస్తుంది, ఎంజాయ్ చేస్తుండు మంచిగా. వాడు పెళ్ళి చేసుకున్నాడు. వాడు కూడా పెళ్ళి చేసుకొని వాడు సంసారం చేస్తూ ఉన్నాడు. సిగ్గులేనాడు. అందరితో నన్ను వదిలేసి నాకు పెళ్ళం వచ్చింది, నా పెళ్ళంతో పడుకుంటున్నా, నా పెళ్ళతో సంసారం చేస్తున్నా, ఇంకా మా వదిన దగ్గరికి పోవద్దు, ఇంకా వదిన అని కూడా అనొద్దు కానీ పోవద్దు అనుకోవాలి కదా. అనుకోకుండా ఆ పెళ్ళం పడుకునే టైంలో లేదంటే పెళ్ళం బయటికి వెళ్ళిన టైంలోనో పెళ్ళానికి కళ్ళు కప్పేసి మీ దగ్గరికి వచ్చిపోతూ ఉండేవాడు. ఒకరోజు పెళ్ళానికి రెడ్ హ్యాండ్గా దొరికిపోయిండు. సిగ్గులేనిదో రెడ్ హ్యాండ్గా దొరికిపోతే ఏం లేదు, అట్లా అక్రమ సంబంధం పట్టేస్తావా నువ్వు, ఆమె నాకు తల్లి లాంటిదని శుద్ధ పూస మాటలు చెప్పిర్రు. పోయి వాళ్ళ అత్తకి చెప్పింది. ఇలా అత్త సంసారి అన్నట్టు. ఆమెకు తెలియదు కదా పాపం అత్త ఇట్లా నీ కొడుకు ఇట్లా చేస్తున్నా అంటే, నువ్వెందుకు అట్లా అనుమానిస్తావు? పాపం వాళ్ళు పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. నువ్వు అట్లా అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. మీ బావ వింటే మళ్ళీ ఏమనుకుంటాడు? మీ బావ ఫీల్ అవుతాడు, భయపడతాడు, సారీ బాధపడతాడు. అట్లా అనొద్దు, వాళ్ళకి అట్లా అక్రమ సంబంధం పెడతావా, నువ్వేం చూసి ఏమనుకుంటున్నావు అనేసి దబాయించారు అన్నమాట. ఎన్ని రోజులని దబాయిస్తారు? ఎన్ని రోజులని దాస్తారు చెప్పు? ఇలాంటి వాళ్ళని అత్త అంటారా? ఇలాంటి బేకార్ అత్త ఏ ఒక్కరికి ఉండొద్దు. నేను చెప్పింది నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. ఇలాంటి అత్తలు ఉంటే ఏ సంసారం అన్నా బాగుపడుతుందా? ఏ కొడుకులన్నా బాగుపడతారా? చేయలారా అమ్మాయిల జీవితం నాశనం చేస్తుంది ఇది అమ్మాయి అయ్యి దీనికి ఒక అమ్మాయి ఉంది, సిగ్గు లేకుండా 2 అమ్మాయిల జీవితం నాశనం చేసింది. పాపం ఫస్ట్‌కి పెళ్లి చేసి ఆమెకి దాంతో అంటే ఆమె పిల్లలను పుట్టించింది, ఇది పనికి మాలింది. ఆమె జీవితం నాశనం అయిందంటే మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి చిన్నోనికి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని అమ్మతో పోల్చేది ఎంత దరిద్రంగా ఆలోచిస్తారంటే,
తల్లి స్థానంలో ఉన్నప్పుడు చాలా బెటర్‌గా ఆలోచిస్తారు. అదే అత్త స్థానంలోకొస్తే ఎంత దిగజారుతారంటే, ఛీ! అని మొఖం మీద ఉంచేటట్టుగా దిగజారుతారు తెలుసా? అంత దిగజారుతారు. ఎవ్వరు సుద్దపూసలు గారు. అత్తలంటే ఇట్లా ఆట ఆడిస్తారన్నమాట. అందరూ అలా ఉన్నారనను. 99% ఉన్నారు. 1% అత్తలు మాత్రం మంచిగున్నారు. అంటే నేను చూసినంత వరకు చెప్తున్నాను. 99% అత్తలు ఇలాగే ఉన్నారు. చేయి చేయిలారా కొడుకుల జీవితాలు నాశనం జేయడం, కోడళ్ళను అసలు మనశ్శాంతిగా ఉండకనియకపోవడం చేస్తున్నారు. నిజంగా మనిషికి పుట్టి మనిషి బ్రతుకు బ్రతుకుతున్నామంటే, అరే! నేనెట్లాగో వచ్చినో అది గూడా అట్లాగే వచ్చింది. నేనెన్ని కష్టాలు పడ్డానో అట్లా పడొద్దు. మా అత్త తెలుసో తెలవకో నన్ను ఇబ్బంది పెట్టింది. నేను పడ్డ ఇబ్బంది నా కోడలు పడొద్దు. నా కోడలు మంచిగా చూసుకోవాలి నేను అని చూసుకో. నిన్ను అంతకు డబల్‌గా చూసుకుంటుంది నీ కోడలు నిన్ను మంచిగా. అంతేగాని ఇలాంటి బేకారు పనులు చేయకండి అమ్మ దయచేసి. ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించండి. నీ పిల్లల బావు కోసం నువ్వెట్లా ఆలోచిస్తావో, పక్కనోళ్ళ పిల్లల గురించి గూడా అదే ఆలోచించు. నీ పిల్లల జీవితం బావుండాలి, పక్కనోని జీవితం నాశనం అయిపోవాలంటే అది కొన్ని రోజులే. జీవితాంతం ఉండదు. జీవితాంతం బాధపడాల్సింది ఇంకా చాలా ఉంటదనమాట. అందుకే దయచేసి ఇలాంటి బేకారు పనులు ఎవ్వరూ చేయకండి. బుద్ధిగా బ్రతకడం నేర్చుకోండి అంతే.